మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించిన పక్షంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పోరాటం తప్పదని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా అలీ ఆర్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షలను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించి సంవత్సరం గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికుల ఉద్యమానికి యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం తోడుగా నిలబడుతుందని, వారి సమస్యలకు అండదండలు నిలుస్తుందని తెలిపారు. నిరాహార దీక్షల శిబిరానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య అధ్యక్షత వహించారు. ఈ దీక్షల్లో ఏ జాన్బాబు, లావేటి కృష్ణారావు, జి రాజా రాంబాబు, వినుకొండ రమేష్, బి సోమేశ్వరరావు, కానూరు సత్యనారాయణ, ఎం దుర్గా, లక్ష్మీ బాలాజీ, పూజిత, గౌసియా, ఎస్ కృష్ణవేణి, పి నాగరాజు, తానంకి జార్జ్, బంగారు వెంకటేశ్వరరావు, ఎన్ నాగమణి, చలమల విజయలక్ష్మి, రామకృష్ణ, మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకారులు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమ్మెకాలపు హామీలకు జీవోలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని, సిఐటియు జిందాబాద్, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతామంటూ పెద్ద ఎత్తున నినదించారు. అలాగే వారికి గ్రాడ్యుటీ 75,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఇటువంటి చిన్న చిన్న కోరికలు కూడా వాటిని డిమాండ్ వాటిని తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వానికి పంపించినప్పుడు ఫైలు తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఈ మున్సిపాలిటీ మొత్తం వర్కర్స్ కనుక ఒకరోజు కనుక సమ్మె చేస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి చిన్న చిన్న జాబ్స్లో చేసేవాళ్ళు ఎవరు పర్మనెంట్ ఉద్యోగులు కాదు, 80% అందరూ కూడా కంటింజెంట్, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు. తక్కువ జీతాల కోసం పనిచేయడం జరుగుతుంది. బయట వాళ్ళ మామూలు డైలీ వర్కర్ని చూసుకున్నా కూడా 1000 రూపాయల నుంచి 1200 జీతం ఉంది. వాళ్ళు అడిగేది కేవలం 500 రూపాయలు, 15,000 అంటే రోజుకి 500 రూపాయలు కూడా పన్నే పరిస్థితి ఉంది. ఇప్పటికే సరెండర్ లీవులు కానీ గత ప్రభుత్వంలో ఎన్నో కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. చాలని జీతాలతోటి ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరు చేయలేని పని మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. దుమ్ము, దుర్గంధం, అలాగే అనేక మరి ఈరోజు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి, రోగాల బారిన పడే పరిస్థితిలో ఇలాంటి చాలా తక్కువ స్థాయి పని చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాలని, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం మారిందనే పేరుతోటి అవి పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు వెంటనే ఆ యొక్క సమ్మె కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నింటికి జీవోలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, స్కూల్ సీపర్లకు 15,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే 12 పిఆర్సీ, మధ్యంతర వృత్తి, సరెండర్ లీవులు, జీపీఎఫ్ ఖాతాలు, ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి పండగ తర్వాత ఈ యొక్క ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపడతామని, దానికి ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.